మనకుండే మహానుభావులలో భక్తులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, లేక ఆధ్యాత్మిక గురువులు కావచ్చు, మన దేశంలో కొదవలేదు. అటువంటి ఒక మహానుభావుడు మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన మహానుభావుడు ఎవరంటే గోస్వామి తులసీదాస్. మనకి తులసీదాస్ అంటే ముందుగా గుర్తొచ్చేది రామచరితమానస్. రామాయణాన్ని నేటి తరానికి నలుగురిలోకి వెళ్ళడానికి చాలా ముఖ్యమైన రచన ఈ రామచరితమానస్. ఈ రామచరితమానస్లో ఆయన రామాయణాన్ని చాలా స్పష్టంగా వాల్మీకి రామాయణంలోని ఏ అంశం కూడా మిస్ కాకుండా తనదైన శైలిలో తాను ఇది చేసుకుంటూ పోయినాడు తులసీదాస్ గారు. మనకి ఇంకొక విషయం ఏమంటే, మనం ఇప్పుడు చాలామంది హనుమాన్ భక్తులు చదువుకునే హనుమాన్ చాలీసా కూడా మనకి గోస్వామి తులసీదాస్ గారే రచించారు. ఇటువంటి మహానుభావుడికి చూడండి, ఒక వ్యక్తి గొప్పవాడిగా లేదా అద్భుతమైన వ్యక్తిగా రూపొందించాలంటే ఖచ్చితంగా ఆయన అందుకు తగ్గ కష్టాలు పడి ఉండాలి జీవితంలో. గోస్వామి తులసీదాసు జన్మించినప్పుడు ఆయన కుజుని నక్షత్రంలో జన్మించుంటాడు. కుజుని నక్షత్రంలో జన్మించిన వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో అనేది జ్యోతిష్యంలోని ఒక పాయింట్. ఎప్పుడైతే తులసీదాసు యొక్క తల్లి హుల్సి ఆమెకి సంతానంగా కుజుని నక్షత్రంలో జన్మించుంటాడో, తులసీదాసు యొక్క తండ్రి ఒక జ్యోతిష్కుడు. ఈయన పుట్టిన వేళని పెట్టుకొని చెక్ చేసుకొని, ఈ నక్షత్రం ఉంటే ఇంటికి మంచిది కాదు, తల్లిదండ్రులకి ప్రాణాపాయం ఉంటుంది అని చెప్పేసి ఆయన తులసీదాసుని ఇంకొకరికి ఇవ్వాలన్న ఆలోచనలో ఉండంగానే తల్లి చనిపోతుంది. అప్పటికి ఆయనకి కన్ఫర్మ్ అయిపోతుంది, అరే వీడు ఎక్కడుంటే అక్కడ నష్టజాతకుడురా, వీడు ఉంటే మనకు కూడా మంచిది కాదని చెప్పేసి సొంతం తులసీదాసు తండ్రి ఆమెని ఒక భిక్షగత్తెకిచ్చేస్తాడు దానంగా. భిక్షగత్తె చూడండి పాపం, ఆమె పేరు పార్వతి. ఆమెకే తినడానికి ఉండదు, కాకపోతే బిడ్డని దానంగా తీసుకొని తులసీదాసుని అపురూపంగా పెంచుకుంటుంది ఆమె. ఒక అనాథలాగా ఉండాల్సిన వాడు పాపం ఆ భిక్షగత్తె ప్రేమతో ఉంటాడు. కొద్ది రోజులకి ఆమె కూడా పోయిన తర్వాత ఆయన నిజంగంటే అనాథగా ఉన్నప్పుడు ఆయన ఉండే గ్రామంలో చాలామంది ఆయనని వారాల అబ్బాయిగా, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో పనిచేస్తూ వాళ్ళకి ఏం కావాలో చూస్తూ వాళ్ళు పెట్టిన అన్నాన్ని తింటూ పెరుగుతాడు ఈ తులసీదాస్. చాలా కష్టాలు పడతాడు పుట్టినప్పటి నుంచి. ఒక వయసు వచ్చిన తర్వాత ఆ గ్రామంలోని పెద్దలందరూ కలిసి తులసీదాసుకు వివాహం చేస్తే, ఇన్ని రోజులు మాకు సేవ చేసినాడు ఈ కుర్రాడు, ఈయనకి మనం కూడా ఏదో ఒక హితువు చేయాలని చెప్పేసి అందరూ కలిసి తులసీదాసుకు పెళ్లి చేస్తారు ఒక మంచి అమ్మాయిని చూసి. ఆమె పేరు లూయి. మంచి అందగత్తె, మంచి సౌమ్యురాలు. తులసీదాసుకి పాపం వివాహమైన కొద్ది రోజులకే మంచి అన్యోన్య దాంపత్యం సాగిస్తుంటారు వీళ్ళిద్దరు. భర్తకి ఏం కావాలో ఏం కాకూడదో, ఏది కావాలో ఏది వద్దో అన్నీ తెలుసుకుంటుంది దగ్గరుండి లూయి. బాగా చూడండి, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎవడి ప్రభావం అయితే ఎక్కువ ఉంటుందో ఆ రెండో వాడు కూడా దానికి లోబడతాడు. ఒకవేళ ఒక మంచివాడు ఒక చెడ్డవాడు ఉన్నాడు అనుకోండి, ఒక చెడ్డవాడి ప్రభావం ఎక్కువగా ఉంటే మంచివాడు కూడా చెడ్డవాడిగా మారిపోతాడు. ఒకవేళ మంచివాడి ప్రభావం తీక్షణంగా ఉందనుకోండి, అప్పుడు చెడ్డవాడు కూడా మంచివాడిగా మారిపోతాడు. అలాగే ఎప్పుడైతే ఈమె తులసీదాసు యొక్క సంపర్కంలో వచ్చేస్తుందో ఆమెకి ఆయన ఆలోచనలన్నీ తన ఆలోచనలుగా మలుచుకుంటుంది. ఆయన జీవన విధానమే తన జీవన విధానంగా మలుచుకుంటుంది ఈ లూయి. ఇలా ఉండంగా వాళ్ళ ఉండే ఊరికి నామదేవుడని మరొక మహానుభావుడు, మనకి అన్నమయ్య ఎలాగో మరాఠాలకు వాళ్ళకి నామదేవ్ అనే వాగ్గేయకారుడు కూడా అలాగే. ఆయన రాసిన అభంగాలు చాలా గొప్పవి. ఆయన పాండురంగ స్వామిని కీర్తిస్తూ ఎన్నో అభంగాలు రాసినాడు ఆయన. అటువంటి మహానుభావుడు ఒకసారి పర్యటనలో అంటే వెళుతూ వెళుతూ వీళ్ళ ఊరికి వస్తాడు. ఎవరైతే గోస్వామి తులసీదాసు ఉండే గ్రామానికి వస్తాడో, తులసీదాసు పెద్దగా గొప్ప ధనికుడు కాకపోయినప్పటికీ మంచి భక్తుడైన, భక్తి అన్న లేదా భక్తులన్న ఆయనకి విశేషమైన గౌరవం ఉండేది. అరేరే నామదేవుడు అంటే మహానుభావుడు మా ఊరి గుండా వెళుతున్నాడు,
అది ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ చిక్కదు. కాబట్టి మనకు తోచిన ఆతిథ్యం ఆయనకి ఇవ్వాలా, గృహస్థుడిగా మనం, అది మనకు ధర్మం అని చెప్పేసి పాపం ఈ తులసీదాసు తప్పన పడిపోవడం చూస్తుంది ఈ లూయి. అప్పటికే వాళ్ళ ఇంట్లో సరుకులు నిండుకొని ఉంటాయి, పెద్దగా ధనం ఉండదు, దరిద్రాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు కేవలం ఆ పాండురంగని ధ్యానంలో. అలాగా ఈ తులసీదాసు రాముని గురించి నిరంతరం ఎప్పుడూ రామనామ జపాన్ని చేస్తూ ఉంటాడు. అందుకే ఆయనకి అంతటి విశేషమైన శక్తి వచ్చిందని కూడా కొందరు అంటారు. ఎల్లప్పుడూ రామనామాన్ని, తారక మంత్రాన్ని స్తుతించే వాళ్ళలోని ఒక తీక్షణమైన శక్తి వాళ్ళకే తెలియకుండా సూక్ష్మంగా వాళ్ళలో నిబిడీకృతమై ఉంటుంది. అలాగా తులసీదాస్ వారు ఎప్పుడూ రామనామం చేస్తూ ఆయనలో ఒక విశిష్టమైన శక్తి ఆవహించి ఉంటుంది. అటువంటి సమయంలో నామదేవుడు వచ్చినప్పుడు ఈయనకి ఎలాగోలా గౌరవం చేయాలా, నా స్థాయికి తగ్గట్టు అని చెప్పేసి వెళ్ళి నామదేవుణ్ణి తీసుకొని ఇంటికి వస్తాడు. నామదేవుడు కూడా అంతమంది పెద్దవాళ్ళు పిలిచిన తులసీదాస్ ముఖం చూసి, ఆయన వర్చస్సు చూసి ఈయన ఇంటికి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఇక వాళ్ళకి ఏదో ఒకటి ఆతిథ్యం చేసి భోజనం పెట్టేయాలి. కాబట్టి అప్పుడు భార్యకి చెప్తాడు, వెళ్ళి ఏదో ఒకటి మంచి పదార్థం చేసి తీసుకురా, వీళ్ళకి భోజనం పెడదాము. బాగా చూడండి, ఆయనకి ఒక మహానుభావుడు వచ్చినాడన్న ఆనందంలో ఇంట్లో సరుకు ఉందా లేదా అని కూడా ఆలోచన చేయకుండా తులసీదాసు భార్యకి పురమాయిస్తాడు ఈ పనిని. ఎప్పుడైతే లూయి చూస్తుందో తన భర్త అంత సంతోషంగా ఉండడం, అంతటి మహానుభావుడికి సత్కారం చేస్తున్న గర్వంగా భర్త ఉండడం చూసి చాలా సంతోషమై, ఈ సంతోషాన్ని నా భర్త అలాగే అనుభవించాలంటే నేను కూడా వెళ్ళి ఏదో ఒకటి తీసుకొని రావాలని చెప్పేసి వాళ్ళకి కొద్ది దూరంలో ఉండే ఒక దుకాణానికి వెళ్ళి అక్కడ ఆమె కడిగి కావాల్సిన సరుకులను అడుగుతుంది. ఆ యజమాని అంటాడు, అమ్మ మీకు ఇప్పటికే చాలా ఇచ్చినాను, ఇప్పటికి ఇవ్వడం కుదరదు, ఇంకా ముందుకు వెళ్ళు అంటాడు. అప్పుడు అంటుంది, అయ్యా అలా అనద్దు, నా భర్త ఏరి కోరి ఆ మహానుభావుడిని ఇంటికి తెచ్చాడు, తీరా పిలుచుకుని వచ్చిన తర్వాత ఉపవాసం పంపిస్తే అంతకన్నా పాపం ఇంకొకటి లేదు, దయచేసి ఎలాగోలాగా ఈసారి గట్టెక్కించు, పుణ్యం వస్తుంది, నా కోసం నా భర్త కోసం కాకపోయినా ఆ వచ్చిన మహానుభావుల కోసమైనా ఈసారి మాకు ముఖం చూసి ఇవ్వు అని అంటాడు. అప్పుడు ఆ దుకాణం యజమాని వెటకారంగా ఈమెని పైనుంచి కిందికి చూస్తూ అంటాడు, సరే నేను ఇచ్చేస్తా, కానీ నువ్వు నేను చెప్పిన పని చేస్తావా అని అడుగుతాడు. ఆమె ఆయన ముఖంలో చూస్తూ ఏం కావాలని అడుగుతుంది. అప్పుడు అంటాడు, నీకెన్ని కావాలో అన్ని సరుకులు తీసుకుపో, కాకపోతే వాళ్ళంతా భోజనం పెట్టి పంపించిన తర్వాత ఈరోజు రాత్రి నాకు పొందు సుఖాన్ని ఇవ్వు అని కోరుతాడు. ఆమెకి ఆ సమయంలో వాళ్ళకి భోజనం పెట్టడం తప్ప రెండో ఆలోచన లేకుండా, నువ్వేం చెప్పినా చేస్తాను, ముందు సరుకులు ఇచ్చేసాయని చెప్తాడు. వాడు ఎగిరి గంతేసి ఏం కావాలో ఆ సరుకులన్నీ ఆమెకి ఇచ్చేసి పంపించేస్తాడు. ఆమె హుటాహుటిన వచ్చేసి అన్ని సరుకులకి వంటలు చేసి ఆ సంతలు ఎంతమంది వచ్చినారో అంతమందికి తృప్తిగా భోజనాలు వడ్డించి అందరూ వెళ్ళిన తర్వాత మెల్లిగా వచ్చి భర్త దగ్గర కూర్చొని కళ్ళలో నీళ్లు పెడుతూ ఒక మాట చెప్తుంది, ఏమండి నేను ఒక విషయం చెప్తాను, మీరు నన్ను క్షమించాలా అని. అప్పుడు అంటాడు, నాకు తెలిసి నువ్వు తప్పు చేయవు, చెప్పు నేనేమో చెప్తాను. అప్పుడు అంటుంది, లేదండి ఇట్లా మధ్యాహ్నం నేను సరుకులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ దుకాణం యొక్క యజమాని నన్ను పొందు సుఖం కోసం కోరాడు, నేను ఆ మహానుభావులే ఆకలితో ఎక్కడ పోతారనే బాధతో ముందుగా సరుకులు ఇచ్చేసి తర్వాత వస్తానని చెప్పేసి వచ్చేసినాను, ఇప్పుడు మాట ప్రకారం నేను వెళ్ళాల్సి వస్తుంది, నేను రాత్రికి వస్తానని చెప్పినాను ఆయనకి. అప్పుడు ఆయన అంటాడు, చూడండి తులసీదాస్ గారు చెప్తారు, అప్పుడు సప్తధాతువులు, నవరంధ్రాలు, 10 వాయువులు ఉన్న ఈ దేహం ఒక మనిషి సంపర్కంలోకి వెళితే ఇంతమంది మహానుభావులకి భోజనం కుదురుతుందంటే అటువంటి పని రోజు చేసినా తప్పు లేదు అంటాడు ఆయన. ఇక్కడ చూడండి, మనం ఆలోచన చేస్తే, మనం ఎలా ఆలోచన చేస్తే మనకి అలా కనిపిస్తుంది ఈ ఒక్క సీన్. ఇక్కడ ఆయన ఉద్దేశం ఏమంటే, మహానుభావులకి భోజనం పెట్టించడానికి మనం ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, ఆ మహానుభావుల కడుపు నింపాలనే ఉద్దేశంతో తులసీదాసు భార్యతో చెప్పి, సరే నువ్వైతే చెడ్డ పని చేయలేదు, నువ్వు మహానుభావులకి భోజనం పెట్టడానికి, వాళ్ళ ఆకలి తీర్చడానికి ఈ పని చేసినావు కాబట్టి ఇది చాలా గొప్ప కార్యం, నువ్వు నేనైనా ఈ మాట చెప్పేవాడినో కాదో కానీ నువ్వు నిజంగా అక్కడ నిర్ణయం తీసుకొని మంచి పనే చేసినావు, బాధపడొద్దు, నువ్వు చేసింది మంచి పనే, కాకపోతే మనం అక్కడ సరుకులు తీసుకొని పోకపోవడం వచన భ్రష్టులు అయిపోతాం, మనకి మంచి పద్ధతి కాదు, సరే రా పోదామని
ఆ భార్యని తానే సింగారించి మంచి వర్షం పడుతుండే ఆ రాత్రిపూట ఎలా వెళ్ళాలో అని భార్య ఆలోచన చేసేటప్పుడు ఒక గొడుగుని పట్టుకొని ఈ తులసీదాసే భార్యని వెంట పెట్టుకొని ఆ ఎవరైతే దుకాణదారుడు ఉంటాడో ఆయన ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళి వాకిలి కొట్టిన తర్వాత ఆయన వాకిలి తీసి చూస్తాడు. ఎదురుగా సింగలించుకొని నిలబడ్డ ఈ లూయి కనిపిస్తుంది. అప్పుడు అంటాడు, ఓహో మాట మీద నిలబడ్డావే, నేను రానని అనుకున్నాను అంటాడు. లేదు, మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా రావాల్సి వచ్చింది. అవును, ఇంత రాత్రిపూట ఇంత వర్షంలో తడవకుండా ఎలా వచ్చావు అని అడుగుతాడు. అప్పుడంటే లేదండి, నా భర్త నన్ను తీసుకొచ్చాడు. అప్పుడు అంటాడు, ఏంటి నీ భర్తకు చెప్పి వచ్చావా? అవును, నా భర్తకి చెప్పి వచ్చాను, నా భర్తని తోడు పెట్టుకొని వచ్చాను. ఆయనే చెప్పాడు తడి బట్టలతో వెళితే ఎలాగా, తడి బట్టలు కాకుండా వెళ్ళాలి, నేను గొడుగు పట్టుకొని వేస్తానని ఆయనే నా వెనక వచ్చినాడు అంటే. మళ్ళీ ఆయన ఎక్కడున్నాడు అంటే ఇక్కడే పక్కన పసారాలో కూర్చున్నాడు. అక్కడ చూస్తే ఆయన గొడుగును ఒక పక్క పెట్టి ఆయన రామనామ జపం చేసుకుంటూ కూర్చొనేటాడు కట్ట మీద. ఒక్కసారిగా ఆ ఎవరైతే యజమాని దుకాణదారుడు ఉంటాడో కిందికి వచ్చి ఈయన్ని చూసే లోపల తులసీదాసులోని ఒక దివ్య ప్రకాశం ఆయనకి కనిపిస్తుంది. ఆయన్ని చూస్తేనే భయం అయిపోతుంది. అరేరేరే, ఇంత మహానుభావుడి భార్య తల్లి సమానమైన భార్య నేను పొందు కోసం అడిగినానా నేను చెప్పేసి పోయి గట్టిగా ఆయన కాళ్ళు పట్టేసుకుంటాడు. అప్పుడు తులసీదాస్ కళ్ళు తెరిచి కళ్ళలో నీళ్లున్న యజమానిని అడుగుతాడు, ఏమైంది నీకే అని. లేదు, మీరు ఇంతటి మహానుభావులని నాకు తెలియదు, మిమ్మల్ని చూస్తుంటే నాకే తెలియకుండా నా కళ్ళలో నుంచి ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి. మీలోని వర్చస్సు, మీలోని భక్తి ముందు ఏది గొప్పది కాదు. ఇన్ని రోజులు నేను కూడా ఈ డబ్బు, ఈ అందాలు, ఈ పొందులు ఇవే శాశ్వతం అనుకున్నాను. దేవుడు మీచే నాకు ఒక అవగాహన రావడానికి, జీవితంలో వైరాగ్యం రావడానికి ఈ సన్నివేశాన్ని కల్పించినట్టున్నాడు. ఇగో ఈరోజు నేను మాటిస్తున్నాను, ఇక ఈ వ్యవహారాలు ఇవన్నీ వదిలేసి నేను మీ వంట వచ్చేస్తాను, ఈ ఆస్తులు గీస్తులన్నీ వదిలేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని చెప్పేసి ఆ దుకాణదారుడు తులసీదాసుకి శిష్యుడుగా మారిపోతాడు. ఇది ఈ కథలో నీతి ఏమంటే, ఒక మనిషి గృహస్థుడిగా ఉంటూ ఒక సన్యాసికి భోజనం పెట్టే విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటారు అని చెప్పడానికి ఈ కథ. మరియు వాళ్ళు శీలాన్ని కూడా లెక్క చేయకుండా ఒక ఆమె తన భర్త మాట నిలబెట్టడానికి, తద్వారా మహానుభావుల ఆకలి తీర్చడానికి, తన శరీరాన్ని కూడా అర్పించడానికి సిద్ధమైన ఆ మహాతల్లి లూయి కూడా ఇక్కడ ఎంతో గొప్పది. వీళ్ళిద్దరి విశిష్టతను మనం తెలుసుకొని ఒక మహానుభావులకి మనం ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ ఈ సమాజంలో బతకాలని చెప్పడానికి ఈ కథ మనకి ఒక ఉదాహరణగా నిలబడుతుంది.